అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2 రోజుల విరామం తర్వాత ఇవాళ ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో బడ్జెట్ పై సాధారణ చర్చ జరగనుంది. అలాగే ప్రశ్నోత్తరాల సమయంలో 2019-2024 మధ్య నాడు నేడు పథకం కింద పాఠశాలలో చేపట్టిన పనుల్లో అవకతవకలు ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం అసెంబ్లీ నుంచి మా ప్రతినిధి సుష్మా అందిస్తారు. గుడ్ మార్నింగ్ సుష్మా, చెప్పండి అసెంబ్లీ అప్డేట్స్ ఏంటి? 2 రోజుల విరామం తర్వాత ఈ రోజు 9 గంటలకు ప్రారంభమయ్యాయి. మరి ఈ రోజు 2019-24 మధ్య నాడు నేడు పథకం కింద పాఠశాలల్లో చేపట్టిన అవకతవకలకు సంబంధించి కూడా, అలాగే ఇతర అంశాలకు సంబంధించి స్వర్ణగ్రామం, స్వర్ణవార్డు వ్యవస్థల క్రమబద్ధీకరణ, ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో గంజాయి అక్రమ రవాణా, ఆక్వా రైతులందరికీ ఒకే రకమైన విద్యుత్ రాయితీ, ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ గేట్ల పునర్నిర్మాణం తదితర అంశాలపై అయితే సభ్యులు అడిగే ప్రశ్నలకు ప్రశ్నోత్తరాల సమయంలో సంబంధిత శాఖల మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు. అలాగే బడ్జెట్ సమావేశాలకు సంబంధించి సాధారణ చర్చలు కూడా జరగనున్నాయి ఈ రోజు అసెంబ్లీలో. అలాగే ఒకసారి మనం బడ్జెట్ కనుక చూసుకున్నట్లయితే కనుక పయ్యావుల కేశవ్ వరుసగా 3వసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2026-27కి 3,32,205 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టింది ప్రభుత్వం. ఇటు తల్లికి వందనం 9,668 కోట్లు, మహిళా శిశు సంక్షేమం 4,581 కోట్లు, స్కాలర్షిప్ 3,836 కోట్లు, సమగ్ర శిక్షణ 2,946 కోట్లు, ఉన్నత విద్యాశాఖ 2,566 కోట్లు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం కింద 2,061 కోట్లు, మనబడి మన భవిష్యత్తు 1,500 కోట్లు, స్కిల్ డెవలప్మెంట్ 1,232 కోట్లు, పిఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా 700 కోట్లు, అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర 654 కోట్లు, యూత్ అండ్ స్పోర్ట్స్ 438 కోట్లు, సాగునీటి ప్రాజెక్టులకు 9,906 కోట్లు, అన్నదాత సుఖీభవ 6,600 కోట్లు, పోలవరం 6,105 కోట్లు, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద 1,927 కోట్లు, మత్స్యకార సేవలో 260 కోట్లు, ధరల స్థిరీకరణ నిధి 500 కోట్లు, క్రాప్ ఇన్సూరెన్స్ 250 కోట్లు, పిఎం కృషి సించాయి యోజన 190 కోట్లు, స్కూల్ ఎడ్యుకేషన్ 32,308 కోట్లు, బీసీ వెల్ఫేర్ కింద 23,650 కోట్లు, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కింద 22,941 కోట్లు. ఇక ఆరోగ్య రంగానికి చూసుకున్నట్లయితే 19,306 కోట్లు, జలవనరులకు చూసుకున్నట్లయితే 18,223 కోట్లు, పురపాలక శాఖ 14,538 కోట్లు, విద్యుత్ శాఖకి 13,934 కోట్లు, ఇక వ్యవసాయ రంగానికి 11,745 కోట్లు, సాంఘిక సంక్షేమ శాఖ 11,118 కోట్లు, వెనుకబడిన వర్గాలకి 10,669 కోట్లు కోసం కేటాయించినట్టుగా కూడా మనం చూసాము. అలాగే గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ కింద సరఫరా ఖర్చులను తగ్గించడం, ఇలా వివిధ అంశాలపై కూడా మనం మొన్న బడ్జెట్లో అయితే చూసాము. ఎన్టీఆర్ భరోసా కింద 27,719 కోట్లను రాష్ట్ర బడ్జెట్లో వివిధ సంక్షేమ పథకాలు, వివిధ కార్యక్రమాలకు కూడా కేటాయించారు. దీపం కింద దీపం 2.0 2,601 కోట్లు, వివిధ వర్గాలకు ఆర్థిక మద్దతు కింద 2,320 కోట్లు, స్త్రీ శక్తికి 1,420 కోట్లు, టీకార్ సెక్షన్లకు సబ్సిడీ, ఉచిత విద్యుత్కు 600 కోట్లు, ఆటో డ్రైవర్ల సేవలో 450 కోట్లు, తల్లికి వందనం 9,668 కోట్లు. ఇలా చూసుకున్నట్లయితే కూడా యువత క్రీడలు సంబంధించి 438 కోట్లు, మనబడి మన భవిష్యత్తుకి సంబంధించి 1,500 కోట్లు, నైపుణ్యాభివృద్ధికి 1,232 కోట్లు, పిఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియాకి 707 కోట్లు. ఇలా చూసుకున్నట్లయితే కూడా వివిధ రకాలుగా బడ్జెట్కి సంబంధించి కూడా మనం మొన్న పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బడ్జెట్కి సంబంధించి సాధారణ చర్చలు కూడా ఈరోజు ఇక్కడ ఇవాళ బడ్జెట్ సమావేశాల్లో చర్చకు నడుస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ సాయితో సుష్మా, అసెంబ్లీ నుంచి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.